ఇప్పుడు సూర్య భగవానుడు అనంగానే ఇప్పుడు భగవానుడు యొక్క భార్య ఎవరు, సంజ్ఞదేవిన ఛాయాదేవిన అనేసి చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయండి. ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను, ఓపిక చేసుకొని 1.5 minute వినండి. చెప్పాలంటే సూర్యనారాయణ యొక్క భార్య సంజ్ఞదేవి. పురాణాల్లో అయితే సూర్యనారాయణకు 4 భార్యలు, పద్మిని, ఛాయ, ఉషా, సంజ్ఞదేవి అనేసి అనేవారు అనమాట. అంతకు ముందు సూర్యుడి యొక్క వేడిని తట్టుకోవడానికి లక్ష్మీదేవి పద్మినిగా జన్మించి సూర్య భగవాన్ని వివాహం ఆడారనమాట. అది పురాణాల్లో అంతకు ముందు. ప్రజెంట్ అయితే సూర్యనారాయణుడికి సంజ్ఞదేవితో వివాహం జరిగింది. వీరికి సంతానం కలిగింది. తర్వాత సంజ్ఞదేవి కొంతకాలం తర్వాత సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేకపోయింది. ఆవిడ ఆలోచించి తన యొక్క నీడ ఛాయ ఉంది కదండి, దాని నుండి ఒక స్త్రీని సృష్టించింది. ముమ్మూర్తుల్లా తనలాగే అలంకరించి భర్త వద్దకు పంపించింది. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను నా భర్త దగ్గరకు పంపిస్తున్నాను, నా భర్తకి ఎటువంటి అనుమానం రాకూడదు అని చెప్పి బాధ్యతలు అప్పగించి పుట్టింటికి వెళ్ళిపోయిందన్నమాట. రోజులు గడిచిపోయాయి. సూర్యుడికి ఛాయాదేవికి ఒక కుమారుడు పుట్టాడు. ఎందుకంటే ఇంకా అనుమానం కనగలేదు కదండి, ఇంకా సంజ్ఞదేవి అనుకునే ఉన్నారనమాట. అందుకనేసి ఒక కుమారుడు శనీశ్వరుడు పుట్టాడు. రోజులు గడిచిపోయి ఛాయాదేవిలోని తేడాను యమధర్మరాజు గమనించాడనమాట. యమధర్మరాజు ఎవరింతకి? సూర్యుడికి సంజ్ఞాదేవికు పుట్టిన కుమారుడు అన్నమాట. తండ్రితో ఫిర్యాదు చేశాడు. అమ్మ పట్టించుకోవడానికి లేదనేసి చెప్పాడు. ఛాయాదేవికి కామ్గా ఉంటారంటే ఛాయాదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే తండ్రితో ఫిర్యాదు చేసినందుకు. యమధర్మరాజుపై చేయి చేసుకుంది. యమధర్మరాజు ముక్కోపి తన తల్లి మీద కాలు ఎత్తాడనమాట. ఛాయాదేవికి కోపం వచ్చింది. నువ్వు ఏ కాలు అయితే నా మీద లేపావో ఈ కాలు నీకు తెగి భూలోకంలో పడిపోగాక అని శపించిందనమాట. అప్పుడు శనీశ్వరుడు యమధర్మరాజుపై చెయ్యి ఎత్తాడనమాట. శనీశ్వరుడు కాంగుండాడు కదండి, ఛాయాదేవికి సూర్యభగవానికి పుట్టినారు కదండి. అందుకని అప్పుడు యమధర్మరాజు అన్నాడు, నువ్వు నా మీద కొట్టడానికి ఇంత వేగంగా వచ్చేసావు, ఈ రోజు నుంచి నీకు ఈ వేగం లేకుండా అయిపోతావు, మందంగా అయిపోతావు అనేసి యమధర్మరాజు అన్నాడు. తర్వాత నిజం తెలిసిన సూర్యుడు సంజ్ఞాదేవిని తీసుకురావడానికి బయలుదేరాడనమాట. సూర్యుడు ధృవిదృష్టితో చూసేటప్పటికి హిమాలయాల్లో సంజ్ఞాదేవి రస్వరూపంలో తిరుగుతుందంట. తెలిసి సూర్యుడు కూడా రస్వరూపం ధరించి బయలుదేరాడు. ఆ విధంగా సంజ్ఞాదేవి సూర్యనారాయణ ఒకటయ్యారన్నమాట. అదండి స్టోరీ.